వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ మస్తాన్ వలి. మేము గత 8 సంవత్సరం నుండి అనువంశికంగా వైద్య విధానంలో ఉన్నాము. నేను ఈ మూలికా వైద్య శాస్త్రంలో పట్ట కూడా పొంది ఉన్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి సెప్టిక్ అల్సర్స్. ఈ సెప్టిక్ అల్సర్స్ అన్నది ఇది ఒక ప్రాణాంతకమైన విషయమే. ఒక్కొక్కసారి ఈ సెప్టిక్ అల్సర్స్ క్రానిక్ అయిపోతే, అంటే దీర్ఘకాలంగా ఉన్నట్లయితే ఆ భాగాన్ని ఆ కాలు కానీ, చేయి కానీ, లేదా ఆ బొటన వేళ్ళు కానీ, ఏవైనా సరే అది ఎక్కడ ఉన్నా కూడా ఒక్కొక్కసారి క్రానిక్ అయినప్పుడు వాటిని శరీరంలో నుంచి వేరు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా మనము సెప్టిక్ అల్సర్స్ని బాగు చేసుకునే వైద్య విధానము మా అనువంశిక వైద్య విధానంలో చెప్పబడినటువంటిది ఈరోజు మీకు తెలియజేస్తాను. అయితే ఈ సెప్టిక్ అల్సర్స్ ముఖ్యంగా మనకు ఏదైనా ముళ్ళు కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా ముళ్ళు దారిలో పోతూ కూర్చుకుంటుంది, ఎప్పుడైనా కింద పడినప్పుడు ఏదైనా దొక్కుని, లేదా ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ జరిగి, లేదా ఏదైనా రేకు కోసుకుని, లేదా ఏదైనా గాజు ముక్క, ఏదో ఒక ప్రాబ్లంతో ఈ సెప్టిక్ మనం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఒక అల్సర్ రూపంగా వస్తుంది. ఆ అల్సర్ సెప్టిక్ అల్సర్స్ కింద కన్వర్ట్ అయిపోయి అది ప్రాణాంతకంగా మనకు తయారవుతుంది. చాలా చాలా బాధ పెడుతుంది ఇది. కాబట్టి దీన్ని మనం అంతవరకు రాణించుకోకుండా దీన్ని మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ వైద్య విధానంలో. ఇందులో వాడాల్సిన మూలికలేవి, వాటి పేర్లేమి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలన్న విషయం మీకు చెప్తాను. అయితే ఈ సెప్టిక్ అల్సర్స్ని వేర్లతో కానీ, చెట్టు కాండాలతో కానీ బాగు చేయలేము. కేవలము ఆకు, చెట్ల ఆకు, ఈ ఆకులు మనకు ఏవి కావాలి, ఏ చెట్ల ఆకులు దీనికి ఈ అల్సర్స్ కంప్లీట్గా క్యూర్ కావడానికి. అసలు మీరు ఇది వాడిన తర్వాత సెప్టిక్ అల్సర్ ఈ విధంగా బాగైపోతుందా అన్నంత ఆశ్చర్యంలో ఈ మూలికలు పనిచేస్తాయి ఆయుర్వేదంలో. ఎవరైనా సరే చూడదలుచుకుంటే ఆ సెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు మాతో మాట్లాడండి, మాతో కాంటాక్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళకు తెప్పించుకోవడం లేదు, మేమే సెప్టిక్ అల్సర్ తీసుకొని మీ దగ్గరకు వస్తాము, మీ దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు తగిన విధంగా మేము ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేస్తాము. ఈ సెప్టిక్ అల్సర్స్ని మీకు ఒక 15 రోజుల నుంచి 40 రోజుల లోపల వాటిని మనము క్లియర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దీనికి కావాల్సిన మూలికలు ఏమంటే, చెట్ల పేర్లు ఏమంటే, ఒకటి బొట్ల బెండాకు. ఈ బొట్ల బెండాకు అంటే మనం అతిబల అని కూడా పిలుస్తాం ఈ చెట్టుని. బొట్ల బెండ, దీని ఆకులు, తర్వాత ఉత్తరేణి ఆకులు, తర్వాత ఉప్పి ఆకులు, తర్వాత చిత్రమూలపు ఆకులు. ఇంకొకసారి చెప్తున్నాను, బొట్ల బెండ ఆకులు, ఉత్తరేణి ఆకులు, ఉప్పి ఆకులు, తర్వాత వేపాకు. ఈ ఆకులను మొత్తం, చిత్రమూలము ఆకులు కూడా ఉన్నాయి, మొత్తం 5 రకాలు. ఉత్తరేణి ఆకులు, ఉప్పి ఆకులు, చిత్రమూలపు ఆకులు, వేపాకు, తర్వాత ఈ అతిబలాకు అంటే బొట్ల బెండ. ఈ ఆకులను, పచ్చి ఆకులను బాగా మెత్తగా నూరి, ఆ నూరిన ఆ పచ్చి ఆకుల ముద్దకు ఈ వేప నూనె, ఈ వేప నూనెని మిక్స్ చేసేది ఉంటుంది. ఇది వేప నూనె. ఈ వేప నూనెని ఈ నూరినటువంటి పచ్చి ఆకుల్లో మిక్స్ చేసేసి వాటిని భద్రపరచుకోవాలి ఒక డబ్బాలో. తర్వాత మనకు ఎక్కడైతే ఈ క్యాన్సర్, ఈ సెప్టిక్ అల్సర్స్ ఉంటాయో, ఆ అల్సర్స్ ఉన్న కాడ ఒక బ్యాండేజ్ క్లాత్ ఫస్ట్ దానిపైన వేసేసి, ఆ క్లాత్ పైన ఈ ఆకుతో తయారు చేసినటువంటి ఈ మెడిసిన్ని దానిపైన అప్లై చేసి ఒక బ్యాండేజ్ కట్టేసి దాన్ని ఒక 24 hours వరకు, రోజుకు ఒక్క పూటే దీన్ని బ్యాండేజ్ చేయాలి. అంటే మందు పెట్టి కట్టేయాలి. మళ్ళీ 24 గంటల వరకు అవసరం లేదు. ఈరోజు ఉదయం ఒక 8 గంటలు కట్టేసాం, మళ్ళీ దాన్ని
విప్పవలసింది రేపు ఉదయం 8 గంటలకు దాన్ని తీసేసి దాన్ని శుభ్రం చేసి మరి ఒక బ్యాండేజ్ క్లాత్ వేసేసి పుండు పైన దానిపైన ఈ మెడిసిన్ పెట్టేసి దానికి మరి కట్టు కట్టేసేది. ఈ విధంగా రోజుకు ఒకసారి ఏదైనా సరే ఉదయం చేస్తే ఉదయమే ప్రతిరోజు, లేదా సాయంత్రం మొదలు చేస్తే మొదట ఏ రోజైతే మొదలు పెడతారో అదే టైంకి 24 hours ఒకసారి కట్టు మారుస్తూ ఉండాలి, ఆ మెడిసిన్ మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన సెప్టిక్ అల్సర్ ఎంత క్రానిక్ లెవెల్లో, ఎంత స్టేజ్ అంటే ఇంకా కాలు తీసేయాలి లేదా చేతుల ఏదైనా సరే శరీర భాగం తీసేయాలి సెప్టిక్ ఉన్న చోట అనేటువంటి స్థితి నుంచి ఏది తీయకుండా, ఏది శరీర భాగాన్ని మనం తొలగించుకోకుండా దాన్ని పూర్తిగా నివారణ చేయొచ్చు. ఎందుకంటే ఇది పూసిన తర్వాత క్రానిక్ అయినటువంటి సెప్టిక్ అల్సర్స్ నుంచి 3 days లోపల మెల్లగా నీరు రావడం మొదలవుతుంది. అంటే విషద్రవం శరీరంలో ఈ సెప్టిక్ ఈ అల్సర్ వల్ల పాకినటువంటి ఈ విష నీరు అన్నటువంటిది ఈ మెడిసిన్ పెట్టిన 3rd day నుంచే మొదలవుతుంది బయటికి రావడము. ఈ నీరంతా పోయిన తర్వాత శరీరం శుభ్రపరిచిన తర్వాత ఇంకా మిగిలిన ఆ పుండు మానడానికి మహా అంటే ఒక 15 రోజులు, మొత్తానికైతే 15 రోజుల నుంచి 40 రోజుల లోపల ఈ సెప్టిక్ అల్సర్ కంప్లీట్గా నివారణ అయ్యి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఒకవేళ దీనికి పథ్యం ఏముంటుందంటే ఇది సహజంగా ఆయుర్వేదంలో చెప్పబడేది మాంసాహారానికి దూరం ఉండండి, ఈ వంకాయ, ఈ గోంగూర, ఈ వెజిటేబుల్స్ ఇవి 2 వాడకండి. మాంసాహారానికి ఎంత దూరం ఉంటే ఈ మెడిసిన్ వాడేంత వరకు, ఆ పుండు మానేంత వరకు అంత మంచిది. ఈ చికెన్, ఫిష్, ఎగ్స్ ఇలాంటివి జోలికే వెళ్ళకండి. ఇది వాడేటప్పుడు మీరు తెచ్చుకొని తయారు చేసుకోండి ఈ ఆకుల్ని. ఒకవేళ ఈ ఆకులు మీకు దొరకని పక్షంలో మాకు చెప్పండి, మేము పచ్చి ఆకులతో ఆ మెడిసిన్ తయారు చేసి దాంతో ఒకటేసారి వేప నూనె కలిపినటువంటి మెడిసిన్ని మీరు ఎక్కడ ఉన్నా మీకు 24 గంటలు అందే విధంగా మేము మీకు అందేయగలుగుతాం. ఏదో ఒక రూపకంగా మీకు అందించగలుగుతాము. ఒకవేళ మీరు మాతో ఈ మందు విషయంలో కాంటాక్ట్ కాదలుచుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. మీరు కానీ మీకు సంబంధించిన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీరు ఫేస్బుక్తో కానీ ఇన్స్టాగ్రామ్తో కానీ అందరికీ ఈ సెప్టిక్ అల్సర్స్ గురించి ఎలాంటి భయాందోళన లేకుండా హాయిగా నివారణ చేసుకోవచ్చని మీరు అందరికీ చెప్పైనా సరే లేదా ఈ వీడియోని షేర్ చేసైనా సరే అందరికీ తెలియజేయండి. దీనివల్ల అందరికీ ఉపయోగకరమే, ఆరోగ్యం అందరికీ అవసరమే. ఇంతే, నమస్కారం.